శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ధనం దాచుకునే పర్సు విషయంలో పాటించాల్సిన నియమాలు ఏమిటి, ఈ విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం. ఈరోజు తిథి శుద్ధ చవితి, రాత్రి 1:38 వరకు. నక్షత్రం పునర్వసు, రాత్రి 1:47 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. రవి బుధులు వృషభంలో సంచారము, గురువు మిథునంలోను, కుజుడు కర్కాటకంలోను, కేతువు సింహంలోను, రాహువు కుంభంలోను, శుక్ర శనులు మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధమైన విషయాలలో ఈ రాశివారు మాత్రం కొంచెం జాగ్రత్త వహించాలి. ఈరోజు అధిక ధన నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటుగా మీకు కొంతవరకు ఉద్యోగ వ్యాపారాల రీత్యా ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక ముఖ్యంగా కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బంధుమిత్రులతోటి, సోదర సోదరీమణులతోటి ఎక్కువగా సమయాన్ని గడిపే అవకాశాలు గోచరిస్తున్నాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంతవరకు సానుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. దీంతో పాటు భాగస్వామ్యంలో ఉన్న వారికి ఆర్థిక పురోగతి సూచిస్తోంది. రైతులకి కొంతవరకు ఈరోజు అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశికి చెందిన స్త్రీలకి కూడా ప్రతి విషయంలోనూ సానుకూలత, అనుకూలత, అలాగే ఆశించిన విధంగా చక్కటి ఫలితాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉన్నా కూడా పనులన్నీ సకాలంలో పూర్తి చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశివారు ఈరోజు లక్ష్మీ సహస్రనామాలు చదవటం, వినటం, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. వృషభ రాశి వారు మాత్రం ఈరోజు ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి నిర్ణయాలు అనేవి తీసుకుంటూ ఉంటారు. ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్త వహిస్తారు. అయితే ఆర్థికంగా వీరికి కొంత పురోగతి అనేది కూడా సూచిస్తోంది. దీంతో పాటు బంధుమిత్రులతోటి ఎక్కువగా సమయాన్ని గడిపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పాత రుణాలు తీర్చే ప్రయత్నం మాత్రం వీరు కొంతవరకు కొనసాగించే అవకాశాలు గోచరిస్తున్నాయి. శత్రువులపైన విజయాన్ని సాధిస్తారని చెప్పుకోవచ్చు. దీంతో పాటు కోర్టు విషయాలు కొంతవరకు అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్త్రీలకి వీరి యొక్క ఉద్యోగ వ్యాపారాలలో చక్కటి గుర్తింపు లభించటం, అలాగే వీరి ప్రతిభను నలుగురు ప్రశంసించటం, దీంతో పాటుగా వీరికి ఆదాయం కూడా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంతవరకు సానుకూలంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే మీరు గనక స్థానచలనం కోసం, బదిలీల కోసం గనక ప్రయత్నిస్తూ ఉంటే ఆ విషయంలో కూడా కొంతవరకు మీకు అనుకూలత అనేది కనపడుతుంది. ఇక ఈ రాశి వారు మాత్రం ఈరోజు లక్ష్మీదేవి యొక్క అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 8. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారు మాత్రం ఈరోజు వీరి యొక్క ఉద్యోగ వ్యాపారాలపైన ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ ఉంటారు. వివాహ ప్రయత్నాలు చేసేవారికి అనుకూలంగా ఉంటుంది. అలాగే నూతన వ్యాపారాల గురించి, పెట్టుబడుల గురించి ఆలోచన చేసేవారికి ఈరోజు చాలా వరకు సానుకూలంగా ఉండబోతోంది. దీంతో పాటు పాత రుణాలు తీర్చే అవకాశాలు, అలాగే కొత్త రుణాలు తీసుకునే ప్రయత్నం కూడా గోచరిస్తోంది. సంతానానికి చాలా వరకు అనుకూలంగా ఉంది. అలాగే స్త్రీలకి ప్రతి విషయంలోనూ కూడా అనుకూలత, సానుకూలత. దీంతో పాటు కుటుంబంలో నూతన వస్తు వాహనాలు అమరటము, అలాగే నూతన స్వగృహం లాంటి వాటి గురించి మీరు ప్రయత్నించటము, దీంతో పాటుగా మీకు ఇళ్లపైన లేకపోతే మీ కమర్షియల్ ప్రాపర్టీస్కి సంబంధించి వాటిపైన అద్దెలు లాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఉద్యోగస్తులతో పాటు వ్యాపారస్తులకి వ్యాపారపరంగా చక్కటి అభివృద్ధి, అలాగే ఉద్యోగస్తులకి కూడా ఉద్యోగపరంగా వీరికి ఇంక్రిమెంట్స్ లభించటం,
అలాగే దీంతో పాటు వీరికి ప్రమోషన్లు లాంటివి లభించే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు మాత్రం ఈరోజు అర్గళా స్తోత్రం చదవటం, వినటం, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 7. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఈరోజు ఈ రాశి వారు మాత్రం ముఖ్యంగా వీరి యొక్క పాత రుణాలను తీర్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే కొంతవరకు కోర్టు విషయాలు అనుకూలంగా ఉండబోతున్నాయి. ఎటువంటి ప్రతిబంధకాలు ఉన్నా, ఎటువంటి కష్టాలు ఉన్నా ఆ కష్టాలను దాటే ప్రయత్నం ఈ రాశి వారు ఈరోజు ఎక్కువగా చేస్తూ ఉంటారు. దీంతో పాటు ఆరోగ్యానికి సంబంధించి వీరు చేస్తున్న మార్పులు చేర్పులు, అలాగే వీరికి ఎటువంటి అనారోగ్య సంబంధమైన విషయాలు ఉన్నా అవన్నీ కూడా వీరికి తొలగిపోయే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. దీంతో పాటు శత్రువులపైన విజయాన్ని సాధిస్తారని చెప్పుకోవచ్చు. అలాగే మిత్రుల సహాయ సహకారాలు వీరికి లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటుగా కొంతవరకు వీరికి ప్రతి విషయాల్లోనూ కూడా అనుకూలత, అలాగే అనుకున్న విధంగా పనులలో సానుకూలత కూడా గోచరిస్తోంది. నమ్మిన వారే మీ వెంట నిలబడి మీకు సహాయ సహకారాలు అందించే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు శ్రీ సూక్తం చదవటం, వినటం, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 8. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారు మాత్రం ఈరోజు వీరికి ముఖ్యంగా వీరి సంతానానికి సంబంధించి వీరు ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. అలాగే వీరి సంతానానికి చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. పెట్టుబడుల విషయంలో కూడా వీరికి ఆర్థిక అభివృద్ధి అనేది గోచరిస్తోంది. స్త్రీలకి మాత్రం కొంత శ్రమ అధికంగా ఉండబోతోంది. అలాగే పనుల విషయంలో కొంత జాప్యం అనేది కనపడుతూ ఉంటుంది. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్య సంబంధంగా ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు, అలాగే ముఖ్యంగా మనసులోని మాట కొంతవరకు మీరు చెప్పకపోవటం వలన మిమ్మల్ని ఇతరులు తప్పుగా అర్థం చేసుకునే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తూ ఉంటాయి. దీంతో పాటు పనుల విషయంలో కూడా కొంతవరకు మీరు ఆశించిన విధంగా ప్రగతి లేకపోవటం వలన కొంత మీరు నిరాశకి మాత్రం గురవుతూ ఉంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఆశించిన విధంగా ఫలితం లేకపోవటం అనేది గోచరిస్తోంది. అయితే వ్యాపారస్తులకి మాత్రం ఆర్థికంగా కొంత అభివృద్ధి అనేది కనపడుతున్నా నూతన భాగస్వామ్యంలో చికాకులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశివారు మాత్రం ఈరోజు మహాలక్ష్మీదేవి యొక్క కవచం చదవటం, వినటం, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారు మాత్రం ఉద్యోగానికి సంబంధించి చక్కటి మార్పులు కనపడుతున్నాయి. అలాగే స్థానచలనం, బదిలీలు వీటి గురించి గనక మీరు ప్రయత్నం చేస్తుంటే వాటిల్లో మీకు అనుకూలత, అలాగే ఇంక్రిమెంట్స్ కానీ ప్రమోషన్స్ కానీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు వ్యాపార పరంగా కూడా మంచి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ఆర్థికంగా పురోగతి సూచిస్తోంది. ఎప్పటి నుంచో వాయిదా పడిన పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ముందుకు సాగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశికి చెందిన స్త్రీలకి ఆర్థిక పురోగతి, విశేషంగా వీరి ప్రతిభా పాటవాలకి గుర్తింపు, అలాగే అదనపు బాధ్యతలు, దీంతో పాటుగా కుటుంబ సభ్యుల ఒక సహాయ సహకారాలు లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జీవిత భాగస్వామికి కూడా ఉద్యోగ వ్యాపార సంబంధంగా ఆర్థికంగా చక్కటి పురోగతి సూచిస్తోంది. దీంతో పాటుగా మీరు గనక నూతన వస్తు వాహనాలు అమర్చుకోవాలనుకుంటున్నా, అలాగే స్వగృహం కోసం ప్రయత్నం చేస్తున్నా మీకు చాలా వరకు అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు మాత్రం ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి వారి కరావలంబ స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారిని అమ్మవారిని దర్శించుకోవటం వలన వీరికి కొంతవరకు నరకోశ, నరదృష్టి లాంటి బాధలు ఏవైతే ఉన్నాయో ఇవి తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఈ రాశి వారు మాత్రం వీరి ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించండి. అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈరోజు కొంచెం ప్రతికూలంగా ఉండే అవకాశాలు, శత్రువులపైన విజయాన్ని అయితే సాధిస్తారు, కానీ ఎక్కడో అక్కడ మీకు కొంత అపనమ్మకం అనేది మాత్రం కలుగుతూ ఉంటుంది. దీంతో పాటు కొంతవరకు మీ పాత రుణాలు తీర్చే ప్రయత్నం కోసం మీరు గనక ఆర్థికంగా ఎటువంటి ప్రయత్నం చేస్తున్నా ఆ విషయంలో మీకు కొంతవరకు పురోగతి అనేది లభిస్తూ ఉంటుంది. జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, అలాగే వారి ఆర్థిక స్థితిగతులలో మీరు ఆశించిన విధంగా వారికి పురోగతి అనేది ఈ రోజు మాత్రం పెద్దగా కనిపించే అవకాశాలు గోచరించటం లేదు.
సంతానానికి సంబంధించి చాలా వరకు అనుకూలంగా ఉంది. స్త్రీలకి కొంచెం శ్రమ అధికంగా ఉండబోతోంది. అలాగే వీరికి సంబంధించి ఎటువంటి కోర్టు వివాదాలు ఉన్నా అవి వీరికి ఇబ్బందికరంగా మారబోతున్నాయి. దీంతో పాటు కోర్టు విషయాలు వాయిదా పడే అవకాశాలు కూడా వీరికి ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండబోతోంది. అలాగే వీరు ఉద్యోగంలో కొంతవరకు పట్టు విడుపు అనేది చూపిస్తూ ఉండాలి. దీంతో పాటు ఆశించిన విధంగా ఫలితాలు లేవనే నిరాశ మీలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. ఇక ఈ రాశి వారు మాత్రం ఈరోజు దుర్గా కవచం చదవటం, వినటం, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 5. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికంగా చక్కటి పురోగతి వైపుగా వీరు ముందుకు వెళ్తున్నారని చెప్పుకోవచ్చు. అలాగే స్థిరాస్తి వ్యవహారాలు చాలా వరకు అనుకూలంగా ఉండబోతున్నాయి. సంతానానికి చక్కటి పురోగతి, అభివృద్ధి, పెట్టుబడుల విషయంలో కూడా ఆర్థిక అభివృద్ధి, ఉద్యోగ వ్యాపార పరంగా అనుకూలత, అలాగే స్త్రీలకి కూడా కొంతవరకు ప్రతి విషయంలోనూ సానుకూలత, అనుకూలత, సంతానం పైన ప్రత్యేక శ్రద్ధ అనేది కనపరచాలి. అలాగే పెట్టుబడుల విషయంలో కూడా స్త్రీలకి కొంతవరకు అనుకూలంగా ఉండబోతోంది. వ్యాపారస్తులకి మాత్రం వ్యాపార పరంగా చక్కటి అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, భాగస్వామ్యంలో అనుకూలత, నూతన వ్యాపారాలకి సంబంధించి వీరు కొంతవరకు ఆలోచన చేస్తారని కూడా మనం గమనించవచ్చు. దీంతో పాటుగా ఉద్యోగస్తులు గనక ఉద్యోగానికి సంబంధించి మార్పులు చేర్పులు చేయాలనుకుంటున్నా, లేకపోతే స్థాన చలనం కోసం ప్రయత్నిస్తున్నా, బదిలీల కోసం ప్రయత్నిస్తున్నా ఈరోజు కొంతవరకు అనుకూలంగా ఉంటుందని కూడా భావించవచ్చు. ఆరోగ్యానికి సంబంధించి కూడా మీకు మంచి ఈరోజు చాలా వరకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు మాత్రం ఈరోజు దుర్గా అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 4. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారు మాత్రం ఈరోజు వీరి కుటుంబ సభ్యుల గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. కుటుంబ సౌఖ్యం గురించి ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే నూతన వస్తు వాహనాలు ఏర్పరచుకునే అవకాశం, స్వగృహం లాంటివి అమరే అవకాశం, అలాగే స్వగృహం పైన కానీ లేకపోతే కమర్షియల్ ప్రాపర్టీస్కి సంబంధించి వాటిపైన మీకు కొంతవరకు ఆర్థికంగా అభివృద్ధి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతానానికి సంబంధించి చాలా వరకు అనుకూలంగా ఉంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలత, మీ జీవిత భాగస్వామికి అదనపు బాధ్యతలు, దీంతో పాటు వారికి ప్రమోషన్లు కానీ ఇంక్రిమెంట్లు కానీ లభించే అవకాశాలు, అలాగే స్థాన చలనము, బదిలీలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యపరంగా కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది. అలాగే స్త్రీలకి వారి యొక్క కుటుంబ సభ్యుల గురించి వారు తీసుకుంటున్న జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో అవి చక్కటి అభివృద్ధిని కలిగిస్తూ ఉంటాయి. ఇక ఈ రాశికి చెందిన రైతులకి కూడా ఆర్థికంగా అభివృద్ధి అనేది కనపడుతోంది. ముఖ్యంగా మీరు కనుక ఎటువంటి రుణాల కోసం ప్రయత్నం చేస్తున్నా ఆ విషయాలలో మీకు అనుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. ఇక ఈ రాశి వారు మాత్రం ఈరోజు లక్ష్మీ నారాయణుల అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం, అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి మాత్రం ఖర్చులు అధికంగా ఉండబోతున్నాయి. ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవాలి. కోర్టు విషయాలు అన్నీ కూడా కొంత నిరుత్సాహాన్ని కలిగిస్తూ ఉంటాయి. అయితే ఉద్యోగ పరంగా మాత్రం కొంత మంచి మార్పులు గోచరిస్తున్నాయి. అలాగే ఉద్యోగ సంబంధంగా మీకు బదిలీలు అలాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటుగా శారీరక శ్రమ అధికంగా ఉండబోతోంది. కుటుంబ సభ్యులతోటి కొంతవరకు దూరంగా ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అలాగే కొంతవరకు ఇక్కడ ఈ రాశికి చెందిన స్త్రీలకి ముఖ్యంగా శ్రమ అధికంగా ఉండబోతోంది. దీంతో పాటు మీ యొక్క సంతానం గురించి ప్రత్యేక శ్రద్ధ కనపరచాలి. అలాగే ఉద్యోగ వ్యాపార పరంగా వీరికి కూడా బదిలీలు లాంటివి ఉండే అవకాశాలు, కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉండే అవకాశాలు, దీంతో పాటు కొంతవరకు వీరికి నిరాశ, నిస్పృహ అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే ఆర్థికంగా మాత్రం కొంతవరకు వీరికి అనుకూలత అనేది కనపడుతున్నా ఖర్చులు అధికంగా ఉండటం వలన వీరు ఖర్చుల గురించి ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. ఈ రాశి వారు మాత్రం ఈరోజు అష్టలక్ష్మి స్తోత్రం చదవటం, వినటం, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి సూచిస్తోంది. ఈ రాశికి చెందిన స్త్రీలకి చాలా వరకు అనుకూలంగా ఉంది. ఆర్థిక పురోగతితో పాటు వీరు కనుక వివాహ ప్రయత్నాలు లాంటివి చేస్తుంటే అందులో వీరికి సానుకూలత అనేది కనపడుతూ ఉంటుంది.
స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలంగా ఉండబోతున్నాయి. పెట్టుబడుల విషయంలో అనుకూలత, సంతానానికి కూడా ఉద్యోగ, విద్య, వ్యాపారాలలో అనుకూలత. అలాగే మీ సంతానం గనక విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ విషయాలలో కూడా సానుకూలత అనేది గోచరిస్తోంది. దీంతో పాటు ముఖ్యంగా జీవిత భాగస్వామికి సంబంధించి విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, అలాగే వీరు గనక స్థానచలనం కోసం ప్రయత్నిస్తున్నా, లేకపోతే ఇంక్రిమెంట్ల కోసం ప్రయత్నిస్తున్నా, అలాగే వీరు గనక ఉద్యోగంలో మార్పుల కోసం ప్రయత్నం చేస్తున్నా మీ జీవిత భాగస్వామికి చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది. దీంతో పాటు మీకు కూడా ఉద్యోగ సంబంధంగా మంచి మార్పులు, అలాగే మీకు ఇంక్రిమెంట్స్ రావటం, లేకపోతే ప్రమోషన్లు లభించటం, అదనపు బాధ్యతలు మీరు స్వీకరించాల్సిన పరిస్థితులు రావటం, మీ ప్రతిభకు గుర్తింపు వచ్చే అవకాశాలు, దీంతో పాటు అనేక విషయాలలో మీరు ఆశించిన విధంగా పురోగతి ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు మాత్రం ఈరోజు లక్ష్మీ అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీ స్వవిషయాలపైన ఎక్కువగా ఆసక్తి అనేదాన్ని కనబరుస్తూ ఉంటారు. ముఖ్యంగా స్థిరాస్తి వ్యవహారాలు కానీ, లేకపోతే ఆర్థిక సంబంధమైన విషయాలపైన కొంతవరకు శ్రద్ధాశక్తుల్ని కనబరిచే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి మాత్రం ఉద్యోగ పరంగా శ్రమ అధికంగా ఉండబోతోంది. అయితే ఈ ఉద్యోగస్తులకి ఉద్యోగ సంబంధంగా మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంతవరకు ఆశాజనకంగా ఉండబోతోంది. కుటుంబ సభ్యులతోటి అనుకూలత, అలాగే మీరు ఆశించిన విధంగా కుటుంబ సభ్యులకి పురోగతి కూడా సూచిస్తోంది. సంతానానికి చాలా వరకు అనుకూలంగా ఉంది. ఆరోగ్యపరంగా కూడా మీకు మెరుగయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే భూ సంబంధమైన వ్యవహారాలు ఎవరైతే చేస్తూ ఉంటారో, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్స్, ఆ రంగాలలో ఉన్న వారికి చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది. ఈ రాశి వారు ఈరోజు భవానీ అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శుక్రవారం సందర్భంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. పర్సులో రుద్రాక్ష ఉంచినట్లయితే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి సంపద పెరుగుతుంది. అలాగే ఒక గోమతి చక్రాన్ని పర్సులో ఉంచుకోవటం ద్వారా ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవచ్చు. వెండి నాణ్యాన్ని లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర పూజా మందిరంలో ఉంచి పూజ చేసి ఆ తర్వాత మీ పర్సులో ఏర్పాటు చేసుకుంటే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. లక్ష్మీదేవి పద్మంలో కూర్చున్న ఫోటో పర్సులో ఏర్పాటు చేసుకోవటం ద్వారా లక్ష్మీ కటాక్షం విశేషంగా కలుగుతుంది. చిటికెడు బియ్యం మీరు ఉపయోగించే పర్సులో ఉంచుకున్నట్లయితే వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే పర్సు విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఎప్పుడైనా మీరు ఉపయోగించే పర్సులో తల్లిదండ్రుల చిత్రపటము, ఇష్టదైవం చిత్రపటము ఉంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. పర్సు ఎన్నో వస్తువులతో బరువుగా ఉండకుండా తక్కువ బరువుతో ఉండేలాగా చూడాలి. తెలుపు, గులాబీ, ఎరుపు, ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి పర్సులను ఉపయోగిస్తే మంచిది. నలుపు, నీలం రంగులో ఉన్న పర్సును ఉపయోగిస్తే ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. పర్సు విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటే లక్ష్మీ కటాక్షం ద్వారా ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవచ్చు. లౌకికంగా ఎన్నోసార్లు ఏడ్చావు, మంచిదే. కానీ ఎప్పుడో పూజ చేస్తూ ఉండగా నువ్వు ధ్యానంలోకి వెళ్ళి 5 ఇంద్రియములతో కూడినటువంటి మనస్సు భగవంతుని యొక్క దర్శనాన్ని పొంది ఆ దర్శనం చేత విశేష ఆనందాన్ని పొంది ఆనంద భాష్పములు ఇలా రాలిపోతుంటే ముక్కంబట నీళ్లు కారిపోయి కంఠం గాద్గదికమైపోయి చేస్తున్న స్తోత్రం ఆగిపోయి అకస్మాత్తుగా ఆగిపోతే భార్య ఆయన ఏడుస్తున్నారనుకుని గబగబా వచ్చి తలుపు తీసి ఏమండి ఏమండి అంటే నువ్వు బహిర్ముఖుడవై నేను ఏడవట్లేదే అని కళ్ళు తుడుచుకుని ముక్కు తుడుచుకుని మళ్ళీ ఆచమనం చేసి పూజ జీవితం మొత్తం మీద ఒక్కసారైనా అలా చెయ్యగలిగితే జన్మ ధన్యత. కాబట్టి ఆ ప్రీతి అంకురింపచేసుకో, ఈశ్వరుడి గురించి విను, తెలుసుకో. వాడు ధారకుడు, పోషకుడు, వాడు లేనినాడు మనం లేవు. ఆ అనుబంధము వాడితో లేని జన్మకు అసలు అర్థము లేని జన్మ. ఇది చెప్పకుండా చెప్పడం శంకరాచార్యుల వారి ప్రజ్ఞ. ఇవన్నీ చెప్పారా అండి? చెప్పక్కర్లేదు, అక్కడ పెట్టారు వెలికి. అందుకు శ్రీపది పదారవిందే
ఓ లక్ష్మీదేవి అంతటిది ఆ అరవిందముల యందు వాలుతుంది. అందరం లక్ష్మీదేవి కటాక్షం కోసం చూస్తాం, లక్ష్మీదేవి ఆయన కటాక్షం కోసం చూస్తుంది. ఆయన ఎప్పుడు లోకాలని చూస్తుంటాడు రక్షించడానికి. ఆవిడ ఏం కోరుకుంటుందంటే నా వంక ఆయన ఇలా చూస్తే బాగుండు అనుకుంటుంది. ఆవిడికి ఆయన పుట్టి చూపు కావాలి, ఆయన ప్రీతి ఆవిడికి కావాలి, మనకు ఆవిడ ప్రీతి కావాలి. ఆవిడ చూపులు మనకు కావాలనుకుంటే ఆయన చూపులు కావాలని ఆవిడ కోరుకుంటుంది. అది ఆవిడ పాతివ్రత్యం. అందుకే పోతన గారు అంటారు, బహుకాలము తప్పించి వ్రతములు పాటించి కామించి నీ మహనీయోజ్వల పాద రేణుకణ సంస్పర్శాధికారంబు శ్రీ మహిళారత్నము తొల్లికాంచే ఇది ఏమం లేక ఈయహి నీ పాద యుగాహతింబడసే ఈడచ్చద్భుతం ఈశ్వర అన్నారు కాళీయమర్దనంలో. ఆవిడ తపించింది విష్ణువు దగ్గర అటువంటి స్థితిని పొందాలని. రుక్మిణీదేవిగా అడగల, ధన్యున్ లోకమనోభిరాము కుల విద్యారూప కారుణ్య సౌజన్య శ్రీ బల దాన శౌర్య కరుణా సంశోభితులు నిన్నే కన్యల్ కోరరు కొరదే మునురమా కాంతాలలామంబు రజన్యానేకవ సింహ నా వలననే జన్మించనే మోహము అని అడిగింది. ఆయన భక్తుల కోసం అవతారం తీసుకుంటాడు, ఆవిడ ఆయన కోసం తీసుకుంటుంది. అది ఆవిడ పాతివ్రత్యం. నిత్యానపాయనీం నిరవద్యాం దేవదేవ దివ్య మహిషీం అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అశరణ్య శరణ్యాం అనన్య శరణ శరణమహం ప్రపద్యే. నిత్యానపాయని ఆయన భక్తుల కోసం ఎలా వెళతాడో అలా ఆవిడే వచ్చేస్తుంది వెనకాల, తదనుగుణంగా వస్తుంది. ఆయన నరుడిగా వెళ్ళాడు రాముడిగా, ఆవిడ అయోనిజగా వచ్చింది సీతమ్మగా, కానీ నరకాంతగానే ప్రవర్తించింది. ఆయన్ని విడిచి ఆవిడ ఉండలేదు, ఎప్పుడూ ఆయన ఉండాలి ఆవిడకి. అందుకే శ్రీరమ సీతగాగ నిజసేవక బృందము వీరవైష్ణవాచార జనంబుగాగ విరజానది గౌతమిగాగ వికుంఠమున్నారయ భద్రశైల శిఖరక్రముగాగ వసించు చేతనోద్ధారకుడైన విష్ణుడవు దాశరథి కరుణాపయోనిధి అన్నాడు గోపరాజు గారు. అటువంటి తల్లి, అటువంటి శ్రీపతి పదార విందే ఇప్పుడు మొదటిదానికి రండి. ఆయన పాదములు అరవిందములు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు మన మనసు షట్పది అయితే